చిన్న సినిమా అన్నారు. అలానే న్యాయం జరుగుతుందని చెప్పారు. దీనికి తోడు సరిపడా థియేటర్లు దొరకలేదు. అయితేనేం హనుమాన్ చిత్ర బృందం అనుకున్నది సాధించింది. ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్స్ లో సరికొత్త రికార్డు సృష్టిస్తూ దూసుకుపోతుంది. తాజాగా సినిమా 100 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసినట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే సినిమా పలు రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబోలో తీసిన హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో తీశారు. అయితే సంక్రాంతి బరిలో గుంటూరు కారం, సైందవ్, నాసామిరంగ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉండటంతో తొలుత తప్పుకోమని సలహాలు ఇచ్చారు. కానీ కంటెంట్ మీద నమ్మకంతో బలంగా నిలబడ్డారు. థియేటర్లు సరిపడా ఇవ్వకపోయినా సరే హిట్ కొట్టి తిరుతామని నమ్మారు. ఇప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని చెప్పవచ్చు. కేవలం 55 కోట్లతో తీసిన హనుమాన్ సినిమాకు జస్ట్ 4 రోజుల్లోనే 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. బెనిఫిట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి దక్షిణాదిలో ఓ మాదిరి వసూలు వచ్చినప్పటికీ నార్త్ ఓవర్సీస్ లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర నిలకడగా సరాసరి 25 కోట్ల వరకు సాధిస్తూ వెళ్తున్న ఈ చిత్రం 100 కోట్ల మార్కు దాటేయడం మామూలు విషయం కాదు. అలానే నార్త్ అమెరికాలోనూ $3 మిలియన్ సాధించి ఓవర్సీస్ లో అత్యధిక వసూలు సాధించిన టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇది మాత్రం హనుమాన్ టీమ్ కి చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక 4 రోజుల్లో ఈ రేంజ్ వసూలు వచ్చాయంటే లాంగ్ రన్ లో 300 నుంచి 400 కోట్లు వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.